ఎలక్షన్ కి ముందే తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కిందుల్లా ఒకే రోజు అమిత్ షా సారు రేవంత్ సారు మరోపక్క కేసీఆర్ సారు పబ్లిక్ మీటింగ్లు పెట్టిండ్రుల్లా ఇక ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ మాటల యుద్ధం నడిపించిండ్లు ఇక ఒక్కొక్కరు ఏం మాట్లాడిండ్రో మీరు పారి చూడండి ఇగో ఇయాల్లో రేపు పార్లమెంట్ ఎలక్షన్లు ఇచ్చానికి కోడ్ రానిక తయారుగా ఉన్నది. అయితే ఈ ప్రచారం కంటేనే అన్ని రాజకీయ పార్టీలు ముందలనే ఊర్లో పడుతాయి ప్రచారాలు సురు చేస్తున్నాయి. గిని అది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇగో నిన్న మంగళవారం మధ్యాహ్నం అమిత్ షా సార్ పట్నంకి వచ్చి సోషల్ మీడియాలతో ఓ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటా ఈ క్యాప మన పూపాటి సర్కార్ దేశవ్యాప్తంగా గ్యారంటీగా 400 సీట్లను గెలుచుడు ఖాయం, మళ్ళీ కింద మన మోడీ సారే ప్రధాని కుర్చీలో కూర్చుంటాడని ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇక అమిత్ షా సార్ ఇట్లా మాట్లాడితే బీజేపీ వాళ్ళు మాటకు మస్తు జోష్లు ఉన్నారు. भाई और बहनों, मुझे बताओ, टीआरएस कांग्रेस दोनों मजलिस से निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं. ये केसीआर के बाद केटीआर, केसीआर केटीआर और बड़े मियां तो बड़े मियां, छोटे मियां भी सुभान अल्लाह. ये मजलिस भी परिवारवादी पार्टी. रेवंत रेड्डी मेरी बात का जवाब दे. अगर साहस है तो कल प्रेस कॉन्फ्रेंस कर कहे कि अमित भाई ने जो कहा वो गलत है. एक कांग्रेस पार्टी ने ये 12 लाख करोड़ के घपले घोटाले और भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी और दूसरी ओर भ्रष्टाचार रचित समिति बीआरएस, मियापुर जमीन का घोटाला 4000 करोड़, आउटर रिंग रोड घोटाला किया, कालेश्वर परियोजना घोटाला 40,000 करोड़ का किया, कविता के नाम पर शराब घोटाला किया, सीएजी ऑडिट का घोटाला. अब मुझे बताओ भाई, हजारों लाखों करोड़ के घपले घोटाले करने वाली एक कांग्रेस पार्टी और टीआरएस कमल के प्रचार में मोदी जी को प्रधानमंत्री बनाने के लिए निकल पड़ेंगे क्या? तेलंगाना में 12 का आंकड़ा पार करेंगे क्या? 400 पार कराएंगे क्या? मोदी जी को फिर से प्रधानमंत्री बनाएंगे क्या? तो मेरे साथ दोनों हाथ उठाइए, 12 सीटें जीतने की संकल्प की मुट्ठी बींचिए और विरोधियों के दिल दहल जाए ऐसे प्रचंड आवाज से बोलिए, भारत माता की. ఇక అస్సాం పార్టీ వాళ్ళకి మహిళలతో పెద్ద బహిరంగ సభ పెట్టిర్రు. అందులో సీఎం రేవంత్ సార్ పాల్గొని పాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇట్లా మస్తు ఇరుచుకుపడిండు. కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా తీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. మీరేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్ లో చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్న అక్కలారా, చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో, ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే. ఇక పాత సీఎం కేసీరావు సార్ ఏమన్నా తక్కువ నానులా? ఇగో సార్గినే కరీంనగర్లో కథనబేరి సభ పెట్టి అట్లే అస్సాం పార్టీ వాళ్ళని పోలీసు వాళ్ళను దుమ్ము దులిపిండు. పో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన.
ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నరా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్ననా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా? పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం, కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. ఇంకా ఎలక్షన్ల షెడ్యూల్ రానేలే, కానీ అన్ని పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఇప్పటి సంధి విడుచుకు పడుతున్నారు. ఇంకా ముందల రాజకీయం ఎట్లుంటుందో చూడాలే మరి.